గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీని కలెక్టర్ నాగలక్ష్మి పర్యవేక్షించారు. పోలింగ్ కోసం 2500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిపేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి పోలింగ్ సామాగ్రి పంపిణీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. మనం ప్రస్తుతం గుంటూరులోని ఏసీ కళాశాల ప్రాంగణంలో ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇలా ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేసి అక్కడ ఈ పోలింగ్ సిబ్బందికి అవసరమైనటువంటి సామాగ్రిని అంతా కూడా పంపిణీ చేస్తున్నారు. మొత్తం గుంటూరు కృష్ణా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. అయితే విడిపోయిన జిల్లాల ప్రకారం చూసుకుంటే దాదాపు 6 జిల్లాల పరిధిలో 33 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. మొత్తం 25 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 3,47,000 మంది ఓటర్లు పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఏర్పాటు కావచ్చు, లేకపోతే పోలింగ్ సిబ్బంది నియామకము, వాళ్ళకి సంబంధించిన శిక్షణ ఇదంతా కూడా ఇప్పటికే పూర్తి చేశారు. వీళ్ళకి అవసరమైనటువంటి సామాగ్రి అంతా కూడా ఇచ్చేసి ఇవాళ మధ్యాహ్నం భోజనాల తర్వాత వీళ్ళందరూ కూడా వారికి కేటాయించినటువంటి పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. ఇదంతా కూడా బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఆ బ్యాలెట్ బాక్సులు అలాగే బ్యాలెట్ పత్రాలు కూడా సిద్ధం చేసి ఉంచారు. మనం చూస్తున్నటువంటి ఆ పింక్ కలర్ అన్ని కూడా గులాబీ రంగులో ఉన్నటువంటి కూడా బ్యాలెట్ పత్రాలు. మొత్తం 25 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన పేర్లు కావచ్చు, వారి యొక్క ఫోటోలు కావచ్చు అన్ని కూడా అక్కడ ముద్రించారు. మామూలు సాధారణ ఎన్నికలతో పోలిస్తే వీటికి సంబంధించి ఆ ఓటు హక్కు వినియోగించడం కూడా కొంత విభిన్నంగా ఉంటుంది. ఆ అభ్యర్థిని ఎవరికైతే మనం ఓటు వేయాలనుకుంటున్నాం వారికి సంబంధించి ప్రాధాన్యత క్రమంలో గుర్తించాల్సి ఉంటుంది. ప్రథమ ప్రాధాన్యత సంబంధించి 1 నెంబర్ వేయడం, అలాగే ద్వితీయ ప్రాధాన్యత సంబంధించి 2వ నెంబర్ వేయడం, ఇలా పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే బ్యాలెట్ పేపర్ను సిద్ధం చేశారు. వాటిని పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన తర్వాత ఆ పోలింగ్ అధికారులే ఎలా మార్చాలో కూడా దాన్ని నీట్గా మర్చి వాళ్ళకి ఎవరైతే ఓటు వేస్తారో ఓటు వేసేందుకు వచ్చిన వారికి ఇస్తారు. దాన్ని అలాగే ఓటు వేసిన తర్వాత వాళ్ళ అధికారులు సూచించిన విధంగా కూడా మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి ఆ బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అవగాహన కల్పించేందుకు కూడా పట్టభద్రులకు సంబంధించి అవగాహన కల్పించేందుకు కూడా ఈ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇప్పటికే పాంప్లెట్ రూపంలో కరపత్రాల రూపంలో పంపిణీ చేసి ఉన్నారు. వారికి సంబంధించిన ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ చేశారు. వాళ్ళందరికీ మనము ముఖ్యంగా ఓటర్స్ని సంఖ్యని బట్టి బ్యాలెట్ బాక్సెస్ కానీ బ్యాలెట్ పేపర్స్ కానీ అదర్ స్టాచ్యుటరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఐడి కార్డ్ అనేది కంపల్సరీ అండి. 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడి కార్డ్స్ ఆర్ బీయింగ్ అలౌడ్. సో దాంట్లో ఏదన్నా ఒక ఐడి కార్డు ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఓన్లీ ఓటర్ స్లిప్ తీసుకొస్తే పోలింగ్ స్టేషన్లో ఎంట్రీ అనేది ఉండదు. ఓన్లీ ఐడి కార్డ్ చూపిస్తేనే దే విల్ బీ అలౌడ్ టు ఓట్. సో ఓటర్స్ అందరూ కూడా దాన్ని గమనించాలి. అలాగే ఎటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, సెల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, అదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కూడా పోలింగ్ కేంద్రం లోపు అలౌడ్ కాదు. పోలింగ్ కేంద్రంలో ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్, మైక్రో అబ్జర్వర్ వీళ్ళిద్దరే ఫోన్స్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటారు. మనకి కంట్రోల్ రూమ్కి టచ్లో ఉండడానికి, అబ్జర్వర్ గారితో టచ్లో ఉండడానికి. ఇంకా ఎవరు కూడా ఫోన్స్ అనేది కూడా తీసుకెళ్లడం కానీ ఆపరేట్ చేయడం కానీ అవకాశం లేదు. ఇదే కాకుండా రేపు మనము ఆల్ ఇన్స్టిట్యూషన్స్కి స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రొవిజన్ అనేది మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి అని కూడా చెప్పడం జరిగింది. స్కూల్స్ సంబంధించి అయితే బోత్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ లోకల్ హాలిడే డిక్లేర్ చేయడం జరిగిందండి. అండ్ కమింగ్ టు జూనియర్ కాలేజెస్ అండ్ అదర్ హయ్యర్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా అండ్ ఓటర్స్ బేసిక్లీ అందరు ఓటర్స్కి కూడా ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని కూడా ఆల్రెడీ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత ఈ బ్యాలెట్ పత్రాలన్నీ కూడా ఆ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా మళ్ళా ఆ సంబంధిత జిల్లా కేంద్రంలో అప్పగించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ గుంటూరులోని ఏసీ కాలేజీలో ఇది కౌంటింగ్ సెంటర్ కాబట్టి ఇది ప్రధాన రిసెప్షన్ సెంటర్గా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కౌంటింగ్ కూడా జరగనుంది. ఆ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ఇక్కడ ఉంటుంది కాబట్టి మొత్తం ఈ 33 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సంబంధించిన బ్యాలెట్ బాక్సులను కూడా ఇక్కడికే తీసుకొచ్చి వాటిని లెక్కింపు చేసే విధంగా కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి
ప్రపంచాలకు తావు లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే కొంత వీటిలో గొడవలకి ఎలాంటి ఆస్కారం అయితే ఉండదని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసు బలగాల్ని కూడా అన్ని చోట్ల కూడా మోహరించడం, ఈ పోలింగ్ సిబ్బందితో పాటు కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పోలీసులు ఉంటారు. అదనపు పోలీసు బలగాలు కూడా కొన్ని చోట్ల సమస్యాత్మక ప్రాంతాల్లో ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది గుంటూరు కృష్ణా ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నటువంటి తీరుకు సంబంధించిన సమాచారం. పును చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.